వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రధాని మోదీ రీసెంట్గా చైనా పర్యటనకి వెళ్ళేది అందరికీ తెలిసిందే. అయితే చైనా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇటీవల షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనడం అది కూడా తెలిసిందే. అయితే ఈ సదస్సు కన్నా కూడా ఆయన చైనాలో ఉపయోగించిన కారే ఇప్పుడు ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ప్రధాని మోదీ ప్రయాణించిన కారు పేరు హాంగ్చి L5. ఇది చైనాలో తయారైన అత్యంత ఖరీదైన విలాసవంతమైన కారుగా కూడా గుర్తింపు పొందింది. మరి హాంగ్చి బ్రాండ్కి చైనాలో ప్రత్యేక స్థానం ఉంది. హాంగ్చి అనే పదానికి మాండరిన్లో ఎర్ర జెండా అనే అర్థం. చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ప్రాథమిక చిహ్నాలలో ఇది ఒకటిగా చెప్తారు. అయితే హాంగ్చి కార్లను తొలుత 1950లలో చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుల కోసం మాత్రమే తయారు చేసేవారట. దీన్ని అంచెలంచెలుగా చైనా నాయకత్వానికి ప్రతీకగా మారాయని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడైతే హాంగ్చి L5ను అత్యంత ఖరీదైన లగ్జరీ కారుగా పరిగణిస్తున్నారు. దేశీ నేతలు చైనాకు వచ్చినప్పుడు మాత్రమే వారు ప్రయాణించే కారుగా ఈ మోడల్ను ఉపయోగించడం ద్వారా చైనా వాటి సంప్రదాయం, సాంకేతిక ప్రావీణ్యం రెండింటినీ చూపిస్తూ ఉంటుంది. మరి హాంగ్చి L5 కారు ధర తెలుసా? అది తక్కువేమీ కాదు. మన భారత కరెన్సీతో పోల్చి చూస్తే 7 కోట్ల వరకు ఈ కారు విలువ ఉంటుంది. అయితే ఈ ధరతో ఇది చైనాలో తయారైన అత్యంత ఖరీదైన కారుగా కూడా చెప్పుకోవచ్చు. మరి దీని రూపకల్పనలో చైనా సంప్రదాయ శిల్పకళను ఆధునిక డిజైన్తో సమన్వయం చేశారు. దీన్ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే దీని రూపాన్ని గనక చూస్తే ఒక రాయల కోటను తలపిస్తుంది. కారు ముందు భాగంలో ఉన్న గొప్ప గ్రిల్, దాని పై భాగంలో ఎర్ర జెండా గుర్తును పోలి ఉండే ఎంబ్లం ఈ కారుకి ప్రత్యేక ఆకర్షణని చెప్పుకోవచ్చు. ఇక ఫీచర్ల పరంగా చూస్తే కూడా హాంగ్చి L5 చాలా గొప్ప వాహనం, ఏ మాత్రం తీసిపోరు. ఇందులో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కేవలం 8.5 సెకండ్లలో ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి చేరుకోగలదు. మరి గరిష్టంగా గంటకి 210 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. దీన్ని 4WD 4 వీల్ డ్రైవ్ వ్యవస్థతో పనిచేస్తుంది. అయితే దీని క్రూయిజ్ మోడ్, ఆటోమిక్ ట్రాన్స్మిషన్, అత్యాధునిక బ్రేకింగ్ సిస్టమ్ వంటి అంశాలు డ్రైవింగ్ అనుభూతిని మరింత మెరుగుపరుస్తాయి. అయితే ఇది వేగవంతమైన కారుగా కాకుండా ఒక విలాసవంతమైన ప్రయాణానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేలా తయారు చేశారు. అందుకే దీనిలో అధిక విశాలత కలిగిన లెగ్ రూమ్ కూడా ఉంది. దీంతో పాటు లెదర్ సీట్లు కూడా ఉన్నాయి. అయితే సీటింగ్లో మసాజ్ ఫీచర్ కూడా ఉంది. క్లైమేట్ కంట్రోల్ చూసుకోవటానికి క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ఎంటర్టైన్మెంట్ కావాలంటే స్క్రీన్ వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. మరి భద్రత విషయం ఏంటి అని చూస్తే దీనిలో 360 డిగ్రీల కెమెరా ఉంటుంది. పార్కింగ్ సెన్సార్లు, మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, లేని డిపాచర్ వార్నింగ్ వంటి అంశాలు కూడా ప్రయాణాన్ని పూర్తిగా సురక్షితంగా చేస్తాయి. అయితే మొత్తానికి ప్రధాని ప్రయాణించిన హాంగ్చి L5 కారు చైనా శ్రేణి, సంపద, సాంకేతికత, రాజకీయ చిహ్నం అన్న కలయికలన్నింటినీ చూపిస్తోంది. ఇది కేవలం ఒక వాహనం కాదు, చైనా ఉత్పత్తుల ప్రతిష్టను ప్రపంచానికి చూపించేందుకు ఒక మాధ్యమం. అంతేకాకుండా మన భారత ప్రధాని వంటి అంతర్జాతీయ స్థాయి నాయకుడు ఈ కారులో ప్రయాణించడం ద్వారా ఈ మోడల్పై అంతర్జాతీయంగా ఇప్పుడు మరింత ఆసక్తి పెరిగింది. ముందు దీనిపైన ఇంకెన్ని అప్డేట్లు వస్తాయో చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.